ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా కిర్లంపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా వైద్యనాథేశ్వర స్వామి ఆలయం వద్ద శ్రీ శతచండీ రుద్రయాగ కమిటీ, గ్రామ పెద్దలు మరియు గ్రామస్తుల సహాయ సహకారాలతో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భారీ స్థాయిలో మహాన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు బాదంపూడి నారాయణమూర్తి శర్మ, వైద్యనాథ్ శర్మ, సూరిబాబు శర్మలు స్వామివారికి పంచామృత అభిషేకం, కుంకుమార్చన వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కిర్లంపూడి, చిల్లంగి, జగపతి నగరం, వేలంక, గెద్దనాపల్లి, పెద్దనాపల్లి, సింహాద్రిపురం తదితర గ్రామాల నుండి భారీ స్థాయిలో భక్తులు తరలివచ్చి అన్నప్రసాదం స్వీకరించారు. భక్తుల సౌకర్యార్థం సుమారు వారం రోజులుగా కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విందు భోజనాన్ని తలపించే విధంగా పసందైన పిండి వంటలతో భోజనాలు ఏర్పాటు చేశారు. స్వాములకు, మహిళలకు అసౌకర్యం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు మీడియాతో మాట్లాడుతూ, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సహాయ సహకారాలతో 12 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, అదే ఉత్సాహంతో భవిష్యత్తులో కూడా ఈ వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, దీనికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, జనసేన జగ్గంపేట ఇన్ఛార్జ్ తిమ్మలపల్లి రమేష్, జడ్పీ మాజీ ప్రతిపక్ష నేత తోట నవీన్ కుమారుడు, యువ నాయకుడు తోట వరుణ్, తెరకణం వీరభద్రరావు, కాళ్ల సత్యనారాయణ, చదలవాడ బాబి, పెంటకోట మూర్తి, పెంటకోట శ్రీరామ్, తూము కుమార్, నైదాన రఘు, బుద్ధ సాయిబాబు, వేగి రామకృష్ణ, పాముల వీరబాబు, శరకణం తాతాజీ, కిట్టబాబు, దాడి పెదబుజ్జి, తూము కుమార్, గూనూరి సందీప్, గౌతు జగన్నాథరావు, గౌతు చిన్న, కోడెల నల్లబ్బాయి, మల్ల నాగబాబు, ఎల్లపు నానాజీ, విష్ణు, పెంటకోట సత్యబాబు, అతికంశెట్టి సత్యబాబు, సంగన వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. శివాలయ ఎదురుగా ఆలవారికి ఏర్పాటు చేయడం జరిగిందండి. దయచేసి సహకరించండి, రైతు ఇబ్బంది కలిగించద్దు. మన కిల్లంపూడి గ్రామంలో వేచేసిన శ్రీ చెప్పు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. స్వామియే శరణమయ్యప్ప. నమో లక్ష్మీనారాయణ. నమో లక్ష్మీనారాయణ. ఈ మహాచండీ కమిటీ వాళ్ళు అన్న సంతర్పణ వేళాలు చేస్తారంటే అది భగవంతుడు ఇచ్చిన బలం తప్పడం కాదు. అది ఇక్కడ కార్యకర్తలు, ఈ పనిచేసిన వ్యక్తులు చాలా మంది ఎంతో సమకూరుస్తారు. బ్రహ్మాండంగా ఉంటుంది. కార్తీక మాసం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు ఈ సందర్భంగా భోజనం చేస్తాం, ఊగిస్తూ ఈవేళ చాలా మంది చూస్తుంటాం. ఎందుకంటే ఇది వయసులో ఉన్నప్పుడు కూడా మనకి ఈ ప్రసాద్ చాలా కోరికుంటుంది. శివుడు, విష్ణువు ఆలయం ఎక్కడా లేదు. విష్ణు పక్కనే శివుడు ఆలయం ఉంది. మన లక్క చూసి యాగం జరిగింది. ఇక్కడ రుద్రాగం చూస్తున్నాను, అన్ని జరుగుతున్నాయి. ఈ కిర్లంపూడిలో ఇక్కడ పుట్టిన శివుడు కొమ్మాయిని తేమని చెప్పాడు కవిత గారు. ఈ చూడండి, శివుడికి దానం లేకుండా ఇద్దరు ఒకటేరని చెప్పి చేస్తూ పూజిస్తాం. ఇది ఈ నాయ కార్యకర్తలు ఎంతో బాగా చేస్తూ ముద్ర పద్మనాభం గారి ఆశీస్సులు జరుగుతుంది. మాతృ దేవో భవ, పితృ దేవో భవ, గురు దేవో భవ,
అతిథి దేవో భవ అన్నారు. అతిథులకి ఇంటికి వచ్చిన వాళ్ళకు పద్మనాభంగా ఎలా చేస్తారు నాకు తెలుసు. సామాన్యుడి నుంచి కోటీశ్వరులకు ఒకటే విధంగా ఇక్కడ అతిథులు చూస్తారైనా. అతిథులు ఎలా చూస్తారు? అతిథులు అంటే ఈశ్వరుడు స్వరూపం. ఆ ఈశ్వరుడు యొక్క ప్రేరణతో ఆయన కార్యకర్తలను అందరూ ఇంత బాగా చేస్తారంటే చాలా గొప్పది. ఎప్పుడు కార్యక్రమాలు చూడాలి. ఈ సందర్భంలో చేతులు ప్రసాదించే దాని గురించి ఒకటే చరిత్ర కాలచక్రంలో దూచుడి మహానుభావుడు అనేక విధాలుగా ఎన్నో రాజభర్యాలు పొందిన వ్యక్తి అనారోగ్యం పాలవుతే స్వతంత్రంగా స్నానం చేసి గౌరవనీయులు శ్రీ ముద్రగడ పద్మనాభం గారి ఆదేశాల మేరకు గత 12 సంవత్సరాల క్రితం మహారుద్రయాగ కమిటీని ఏర్పాటు చేసి ఆ 12 సంవత్సరాలు బట్టి మహా అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. దాని ఈ రోజు 12వ సంవత్సరం వచ్చింది. 12 సంవత్సరాలు కూడా దిగ్విజయంగా జరిగింది. భక్తులందరూ కూడా ఈ ప్రసాదాన్ని సేకరించి మంచి ఆరోగ్యాన్ని పొందవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. ఈ 12 సంవత్సరాలు బట్టి కిల్లంపూడి చెల్లంకి జగపతినారాయణ పెద్దలు ప్రజలు అందరూ పూర్తి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ కమిటీ వాళ్ళందరినీ కూడా మేము కోరుకుంటూ సెలవు. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.